నీ చెక్ పవర్ రద్దు చేస్తాం అని భయపెడుతూ సెక్రటరీ సర్పంచ్ నీ చెక్ పవర్ రద్దు చేసేస్తాం అని నిన్న కూడా పోయి రాసిచ్చి వచ్చారు. మేము కూడా కలెక్టర్ దగ్గరికి, సబ్ కలెక్టర్ దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి పోగలుగుతాము. మేము కూడా ఊరు మందిని తీసుకొని ఆడికి పోయి మేము కూడా మా పరిష్కారం ఏమున్నదో ఇది చేసుకుంటాం. అన్ని విషయం ఇది కూడా మొత్తం ఇంకోటి అన్న జరావుడి సర్పంచులు ఉప సర్పంచ్ 9 నెలల బోరేసిన బోర్ వేస్తే ఎండి రికార్డ్ అయింది. మొత్తము పైసలు పట్టిపించాడు. ఇది ఫోన్లో కూడా ఉన్నది, అది కూడా చూపిస్తాము. అయితే దానికి నీకు ఇయ్యం పైసలు, నీ ఏం చేసుకుంటావో చేసుకోపో. సెక్రటరీ బాణపూర్ పంచాయత్ సెక్రటరీ జూన్ 1 2026 ఇక్కడికి వచ్చిన. మన జూన్ ట్రాన్స్ఫర్ ఇక్కడికి వచ్చినాం బాణపూర్. వచ్చినప్పుడు వీళ్ళందరూ ఏమన్నారంటే మేము బోర్ వేసినాం సార్, మాకు బిల్లు కాలేదు అని చెప్పారు. అయితే ఎప్పుడు బోర్ వేసినా వాడి ఎప్పుడు బోర్ వేసినా చెప్పలేదు, సెక్రటరీ చెప్పలేదు. కాబట్టి గతంలో ఉన్నవారు చేయలేదు, మాకు చెప్పలేదు, మున్సిపల్ అప్పు చేస్తామని వాళ్ళు. నేను వచ్చి సర్పంచ్ అడిగి, గ్రామ సభ పెట్టి అందరికి అడిగిన, వాడింపల్లి అందరికి బోర్ వేసిన మరి ఎందుకు ఏం తీర్మానం తీసుకోలేవు అన్న. సార్ అప్పుడు నేను తీసుకోలేదు అన్న. ఆయన నేను చొరవ తీసుకొని నాకు పై అధికారులు కాదు లీడర్ల వల్ల ఫోన్ చేసి చేసిన ఏం చేసినా అంత అయిపోయింది. చెప్పి జస్ట్ 1 month అయింది ఏం చేయించిన. అప్పుడు వాళ్ళు చేయకపోతే కూడా గ్రామ సభ పెట్టి మెంబర్లకు అడిగి చేసింది సార్ వాస్తవం. కానీ ఎవరు చెప్పుకుని చేసిండు ఏంటి అన్నాడు. నేను చొరవ వేసుకొని గ్రామ సభ పెట్టి చేసిందా వాస్తవం, నీళ్ళు తాగుతారు అంటే తాగుతారు ఎంబీ చేసినాక అమౌంట్ దేశంగా పడ్డాయి. అది కూడా చెప్పింది, అమౌంట్ పడ్డే సర్పంచ్ సార్ డబ్బులు ఇస్తున్నా అని చెప్పింది. చెప్తే నోటిఫైల్ రాసినాం, సంతకం పెట్టి నోటిఫైల్ రాసినాం, సంతకాలు తీసుకున్నాం. అయితే గతంలో మాజీ సర్పంచ్ గారు ఒకటి 1,00,000 రూపాయలది అమౌంట్ ఇవ్వాలి. అప్పుడు కూడా పెట్టా అంటే ఎంపీ సార్ వచ్చి ఎంక్వైరీ చేసి ఒప్పందం ఏమైందంటే 4 విడతలుగా చేసుకోవాలని ఒప్పందం. గత మేడం ఉన్నప్పుడు ఒక పేమెంట్ చేసింది 25,000. నేను వచ్చినాక ఒక పేమెంట్ చేసి 25,000. మిగతా పేమెంట్లు చేయండి, డబ్బులు పడ్డాయి కదా మిగతా పేమెంట్ చేయాలని చెప్పి ఆ నోట్ ఫైల్ రాసేసి ఈ నోట్ ఫైల్ పెట్టేసి ఇప్పుడున్న సర్పంచ్ కూడా పేమెంట్ చేయాలి. మొత్తం 3 పేమెంట్లు ఉన్నాయన్నమాట. అయితే మాజీ సర్పంచ్ సంతకం పెట్టలేదు, నేను చేయని చెప్పాను అనమాట. అయితే ఈయన పెట్టి అది పెట్టి అని అక్కడ ఏమైంది చేస్తే అందరు జైలు ఎక్కువ చేయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆఫీస్లో పేమెంట్ ఆగింది అంతే తప్ప ఇక్కడ ఏం లేదు. ఈయన పేమెంట్ నేను లేనప్పుడు కూడా గ్రామ సభ పెట్టి అందరికి అడిగి, అందరు వాడుకున్న అడిగి ఏమేమి వాడమన్నారు అందరికి అడిగి చేసిన, బిల్లు కూడా చేసిన, ఎవరు చేయలేదు. 9 నెలలు బిల్లు మోటార్ వేసి నేను వచ్చిన నెలకే ఇప్పుడు ఒకటి అన్ని పేమెంట్ చేస్తానని చెప్పేసి పొద్దున్న నేనే ఫోన్ చేసిన, సార్ ఫోన్ చేసి సార్ ఏమన్నాడు నాగార్జున పెడతారంట వెళ్ళిపో అని చెప్పింది. పొద్దున్న రాగానే 8:30 ఫోన్ చేసిన, సర్పంచ్ గారు ఎక్కడున్నారండి అంటే ఆఫీస్ రాగానే ఇంతమంది వరకు వచ్చి మేము వరకు వచ్చి చేస్తున్నాం, నేను చేద్దామని వచ్చిన. సార్ ఏమన్నంటే అవును నువ్వెందుకు ఇబ్బంది పడతావు, పెట్టకపోతే రిపోర్ట్ రాయన్నాడు. నేను రిపోర్ట్ రాసిచ్చినాం.